అనంతజ్ఞానరూపాయ దివ్యప్రేమస్వరూపిణే సంసారసాగరార్ణవ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమం సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 16వ అధ్యాయము. విముక్తి పొందిన ఆడకుక్క. ఓ దిలీప మహారాజా, పార్వతీ పరమేశ్వరుడు చెప్పిన సుమంతుని కథ విన్నావు గదా. పార్వతీ కోరికపై పరమేశ్వరుడు చెప్పిన మరొక గాథను కూడా వివరించదను వినుము. మాఘమాసములో నదీ స్నానము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసమందు 30 రోజులు విడువక నదీ స్నానము చేసిన వారు గొప్ప ఐశ్వర్యవంతులు కాగలరు. మాఘమాసమందర నదీ స్నానం ప్రారంభించిన తర్వాత వారు పడుతున్న కష్టములన్నీ క్రమేపీ అంతరించిపోవును. మాఘశుద్ధ చవితి నాడు భక్తి శ్రద్ధలతో మాఘమాస నదీ స్నానము చేసిన వారు వారి వారి నిర్మల హృదయత్వాన్ని అనుసరించి శ్రీహరికృపకు పాత్రలు కాగలరు. ఇక్కడ భక్తి శ్రద్ధలు, నియమనిష్టలు, ఏకాగ్రతలు ప్రధానమైనవి అని పార్వతీ పరమేశ్వరుడు వివరించగా, పార్వతి మరల నాథ లక్ష్మీనారాయణను ఈ వ్రతము ద్వారా ఆరాధించిన ఎడల వారి యొక్క కోరిక లీడేరునని చెప్పిదిరి గదా. మరి ఆ మాఘమాస వ్రత విధానం, ఆ లక్ష్మీనారాయణ నెట్లు పూజించవలనో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అంది. అంట పరమేశ్వరుడు పార్వతితో నిట్లు చెప్పసాగెను. దేవి, మాఘమాసమందలే శుద్ధ చవితి నాడు ఉదయాన్నే కాలకృత్యములు తీర్చుకొని నదీ స్నానము చేసి శుచిగా పవిత్రుడుగా కావాలి. పిమ్మట నదీ తీరమందు కానీ గృహమందు కానీ మంటపమును నిర్మించాలి. ఆ మంటపమును సర్వాంగ సుందరంగా రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి. మండపము మధ్యలో అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపం మధ్యలో ఉంచి పలు రకాల ఫలపుష్పాదులతో అలంకరించాలి. ఆ విగ్రహాలకు గంధము పూసి పసుపు, కుంకుమ, అక్షతలతోనూ కర్పూరము, అగరబత్తులు మున్నగు పూజా ద్రవ్యములతోనూ పూజించి ధూప దీప నైవేద్యాలను ఇవ్వాలి. పిమ్మట రాగి చెంబునక దానిని తీసుకొని అందు స్వచ్ఛమైన నదీ నీటిని పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి దానికి కొత్త వస్త్రము కప్పాలి. లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించాలి. మండపం మధ్యలో శాలగ్రామము నుంచి పూజించి ధూపదీప నైవేద్యాదులను సమర్పించాలి. తదనంతరము రాగి పాత్రలోని నీటితో అర్ఘ్యప్రదానము చేయాలి. పిమ్మట శ్రీమన్నారాయణుని మదిలో ధ్యానించి సూర్యునికి నమస్కరించాలి. ఈ మాఘమాస వ్రతము ఆచరించువారు వారి తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను, శ్రేయోభిలాషులను, గురువులను, పెద్దలను ఆహ్వానించి వారి సమక్షమందు నిర్వహించినచో అధిక సత్ఫలితమును పొందగలరు. వారి శుభాశీస్సులతో మరింత ఉన్నత స్థితిని పొందగలరు. ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము, బెల్లము, పప్పు, ఉప్పులు, కాయగూరలు, పండ్లు ఉంచి స్వయం పాకాన్ని ఇవ్వాలి. నూతన వస్త్రములను దానం ఇవ్వవలెను. పిమ్మట మాఘపురాణమును స్వయంగా పఠించాలి లేక వినవలెను. పఠించినప్పుడు కానీ వినినప్పుడు కానీ అక్షింతలను చేతిలో ఉంచుకునవలెను. పురాణ శ్రవణానంతరం ఆ లక్ష్మీనారాయణను ధ్యానించి కొన్ని అక్షింతలను విగ్రహం పైనను మరికొన్నింటిని తన తలపైనను వేసుకొనవలెను. కావున ఓ పార్వతి, మాఘశుద్ధ చవితి నాడు మాఘస్నానం చేసి ఆ లక్ష్మీనారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ పూజించిన ఎడల ఎంతటి ఘోర పాపములనైనా హరించుకుపోవును, నశించిపోతాయి. దీనికి నిదర్శనముగా నీకొక గాథను విన్నవించదను వినుము అంటూ పరమేశ్వరుడు పార్వతికిట్లు చెప్పసాగాడు. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యగణంతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి పూజలు చేస్తూ మార్గమధ్యంలో కనపడిన సన్యాసులతోనూ భక్తి తత్పరులతోనూ
భగవద్గోష్ఠుల సలుపుతూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణానది తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ శిష్య బృందముతో సహా పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశాడు. అది మాఘమాస మగుటచే నదీ తీరమున ఉన్న రావి చెట్టును దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రహత శివరూపాయ వృక్షరాజాయతే నమః అట్లు శ్లోకించి ఆ చెట్టు క్రిందే కూర్చుని శ్రీ మహావిష్ణువును పూజించాడు. మాఘమాస విశిష్టతను తన వారందరికీ చెప్పి ఆచరింపచేశాడు. మాఘమాస మగుటచే అక్కడనే బస చేసి నిత్యం కృష్ణానదిలో స్నానం చేస్తూ పవిత్ర అశ్వత్థ వృక్షం కింద శ్రీహరిని పూజించసాగాడు. ఇంతలో మాఘశుద్ధ దశమి రోజు వచ్చింది. అది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజు కూడా గౌతమ మహర్షి రావి చెట్టు మొదట శుభ్రం చేసి అలంకరించి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలతో చిన్న మండపం ఏర్పాటు చేసి అందు శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించసాగాడు. శిష్య బృందమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారికి సేవలు చేస్తూ శ్రీమన్నారాయణని పూజించసాగారు. ఈ పూజా కార్యక్రమానంతటినీ ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక ఆడకుక్క శ్రద్ధగా గమనించసాగింది. భగవంతునికి చేయుచున్న పూజాది కార్యక్రమాలన్నింటినీ రెప్పవాల్చకుండా చూస్తూ అక్కడే ఎదురుగా కూర్చుని చూడసాగింది. ఆ కుక్కను గమనించిన శిష్యులు ఒక చిన్న కర్రతో దానిని అదిలించి అవతలకు వెళ్ళగొట్టగా ఆ కుక్క తనకు తెలియకుండానే చెట్టు చుట్టూ తిరిగి మరల వచ్చి చూడసాగింది. ఆ విధంగా శిష్యుల కుక్కను అదిలించటం, అది చుట్టూరా తిరిగి మరలా వచ్చి చేరటం జరుగుతుంది. అలా ఆ ఆడకుక్క 3 సార్లు చెట్టును చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయటం వలనను అది మాఘమాస మగుట వలన దాని పాపము హరించుకుపోయింది. 3వ ప్రదక్షిణం అయిన వెంటనే ఆ కుక్క కాస్త ఒక మహారాజుగా మారిపోయింది. రాచరికపు దుస్తులతో సకలాభరణాలతో తలతల మెరియుచున్న ఆ మహారాజు గౌతమ మహర్షి ముందు నిలబడి ముకులిత హస్తుడై వినమ్రంగా నమస్కరించగా ఆ వింతను చూసిన వారందరూ విస్తుబోయారు. అంతటా గౌతమ మహర్షి, ఓ రాజా, నీవెవ్వరవు? నీవెట్లు కుక్కవైతివి? నీ వృత్తాంతమంతయు వివరింపమని ప్రశ్నించాడు. ఓ తాపసోత్తమ, నేను కళింగ దేశపు మహారాజు చంద్రవంశరాజును. నా పేరు జయచంద్రుడు. అన్ని విద్యలందు ఆరితేరి అంతులేని ప్రావీణ్యతను సంపాదించాను. నా పరిపాలన ధర్మమునకు న్యాయమునకు దయా దాక్షిణ్యములకు కొదువలేదు. మిక్కిలి ధర్మయుక్తముగా ప్రజలను కన్న బిడ్డలవలే పాలించాను. గో భూ హిరణ్యాది దానములనెన్నింటినో చేశాను. ప్రజోపయోగములన్నింటినో చేసి తిని చెరువులు బావులు త్రవ్వించాను. మొక్కలను నాటించాను. సత్రములు కట్టించాను. అన్నదానములు తిలదానములు ఎన్నింటినో చేసి తిని పశుపక్షాదులకు కూడా ఆశ్రయం కల్పించాను. పుణ్యకార్యాలు ఎన్నింటినో చేశాను. అనేక దేవాలయాలు దేవతా విగ్రహాలు చేయించాను. యజ్ఞయాగోదలనెన్నింటినో చేయించాను. విద్యాలయాలు పెట్టించాను. చేయవలసిన అన్ని పుణ్యకార్యాలు చేశాను. అయినా నాకు ఈ కుక్క జన్మ రావటానికి కారణం లేకపోలేదు. చెప్తాను వినండి. ఒకనాడొక ఋషిశ్రేష్ఠుడు నా రాజ దర్బారుకు వచ్చి, రాజా, నేనొక యాగం చేయదలచిపెట్టి తిని యజ్ఞమున చేయుటున్న మాటలో కాదు గదా, దానికెంతో ధనం అవసరమవుతుంది. కావున ధనావసరమునకై నీ వద్దకు వచ్చాను అన్నాడు. అంతటా నేను ఆ మునిశ్రేష్ఠునికి సకలోపచారములు చేసి ఉచిత రీతిని సత్కరించి, స్వామి, మీరు చేయబో యజ్ఞమేమిటో తెలుసుకొనవచ్చునా అని అడిగి తిని. అంతటా ఋషి పుంగవుడు, రాధసోత్తమ, నీకు కొన్ని రహస్యములు చెప్పేదను విను. ఈ నెల యందు సూర్యుడు మకరాశిలో ప్రవేశిస్తాడు. నాటి నుండి మాఘమాస ప్రారంభమవుతుంది. ఆనాడు సూర్యోదయమైన తర్వాత నీవు ఏదైనా నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణని పూజించి మాఘమాసం మహాత్మ్యమును చదువుట కానీ
చదివించుకొని నా వినినను నీకు వైకుంఠ ప్రాప్తి కలుగగలదు. అశ్వమేధ యాగము చేసినంత ఫలము కలుగును. తీర్థయాత్రలు దాన ధర్మాలు చేసినంత ఫలము సిద్ధించును. మాఘశుద్ధ సప్తమి ఆదివారం కానీ, దశమి ఆదివారం నాడు కానీ, మాఘశుద్ధ పౌర్ణమి నాడు కానీ ఉదయాన్నే మాఘస్నానం ఆచరించినచో ఎంతటి ఘోర పాపముల నుండైనను విముక్తుడవు కాగలవు. ఇది సత్యము. మాఘమాసముకు అంతటి ప్రత్యేకత కలదు. ఇతర జాతుల వారి మాఘమాస వ్రతాన్ని చేసినచో వారు మరుజన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తగలరు. కావున నీవు కూడా ఈ మాఘమాస వ్రతమును చేసి ధన్యుడవు కమ్ము అని సలహా ఇచ్చాడు. మాఘమాస మహాత్మ్యమును తెలియని నేను ఆ ముని సత్తమునితో, ఏమిటి మాఘమాస వ్రతమును చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా? చేసిన పాపాలన్నీ పోతాయా? ఇదంతా నేను విశ్వసించాలా? ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? ఓ మునీశ్వర, నేనేమైనా మూర్ఖుడిని అనుకున్నావా? నీవు చెప్పినవన్నీ నమ్మటానికి అంటూ ఎగతాళి చేశాను. ఇవన్నీ అతిశయోక్తులు కానీ మరొకటి కాదు అంటూ ఆయన మాటలకు కొట్టిపారేశాను. నేను ఏమీ చేయను, నేను చేసే పనులే నన్ను కాపాడతాయి అంటూ గర్వంతో విర్రవీగాను. మీ ఈ నీతి బోధలు మరికెవ్వరికైనా చెప్పండి, నాకు కాదు అంటూ చులకనగా తీసిపారేశాను. ఆ మునిసత్తముని అహం దెబ్బతిన్నది. కోపం వచ్చింది. సరే రాజా, నేను నీ మేలు కోరి చెప్పదలుచుకున్నది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోబోయాడు. అంతటా నేను ఆయనను బ్రతిమాలి ఆయనకు కావలసిన ధనం ఇచ్చి సగౌరవంగా పంపివేసి తిని, పిమ్మట నాకు వార్ధక్యం సమీపించి మరణించి తిని, అప్పటి నుండి వరుసగా 7 జన్మల నుండి కుక్క జన్మ ఎత్తుతూనే ఉన్నాను. మీరు చేయు పూజాస్థలము చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్లనే మరల నాకు పునర్జన్మ వచ్చినది. నా రాత ఇంత కాలానికి తిరగబడింది. విధివ్రాత తప్పించ నివరితరము. కానీ ఇన్ని జన్మల నుండి లేనిదిప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ప్రాప్తించుటకు కారణమేమైనా ఇండునో తెలియకున్నది. కావున మీకు తెలిసినచో నాకు విన్నవించండి అని గౌతమ మహర్షిని వేడుకున్నాడు. గౌతమ మహర్షి తన మేధస్సుతో చూసి, రాజా, మాఘమాసము దాని విశిష్టత పట్ల నీవు చులకన భావంతో ఉండుట వల్లనే నీకా కుక్క జన్మ సంక్రమించింది. కానీ నేడు అదే మాఘమాసమున అదే వ్రతము జరుగుతుండగా నీకు తెలియకుండానే నీవు ముమ్మారు ప్రదక్షిణలు చేసిన ఫలితంగా నీకు మరల రాజయోగము జన్మ సిద్ధించినది. మేము చేయబో మాఘమాస వ్రత నైవేద్యమును తినటానికై నీవు వచ్చితివి. కానీ మా శిష్యులు అదలించుటలో తెలియకుండానే నీవు ప్రదక్షిణలు చేసితివి. దాని ఫలితమే ఈ రాజజన్మ. కావున మాఘమాసమందు శ్రీమన్నారాయణునికి వ్రతము చేసినను, చూసినను, పఠించినను, విన్నను ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో అనుభవపూర్వకంగా గ్రహించితివి కదా. తెలియకుండానే ఇంతటి మహాపుణ్యం లభిస్తుంటే ఇక మాఘమాస వ్రతాలు, దాన ధర్మాలు మున్నగునవి ఆచరించినచో వచ్చు పుణ్య ఫలితం ఎంతో ఉండునో ఊహించగలవా అంటూ రాజుకు విన్నవించుతుండగా ప్రక్కనే ఉన్న చెట్టు తొర్రలో నుండి ఒక కప్ప బెకబెకమంటూ వచ్చి గౌతమ మహర్షి పాదములపై పడి బెకబెకమంటూ గెంతుతూ అరుస్తూ మండపం వద్దకు వచ్చి శ్రీమన్నారాయణి చిత్తపటాలను, విగ్రహాలను చూచుతుండగానే అది ఒక అందమైన నవయౌవన తపస్వినిగా మారిపోయింది. ఆ కప్ప మునికన్యగా మారిపోవటాన్ని చూసిన గౌతముడు మున్నగువారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ముగ్ధ మనోహర రూపంతో ఉన్న ఆ మునికన్య అటు ఇటు చూసి గౌతమ మహర్షి వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి గౌతముడు ఆమెను దీవించగానే ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది. అంతటా గౌతముడా మునితో, తపస్విని, నీవెవ్వరవు? నీ పేరేమిటి? నీ వృత్తాంతమంతయు వివరించమని ప్రశ్నించాడు. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమంతటిని ఇట్లు చెప్పసాగింది. మాఘపురాణము 16వ అధ్యాయము సమాప్తము. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం